ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల కోసం కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం దివ్యాంగ శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. మంగళగిరిలో రేపు ఈ పథకాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్లతో కలిసి ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. మొత్తం 11 లక్షలకు పైగా దివ్యాంగులకు ఇది ఉగాది కానుకగా అందనుంది. అలాగే సహాయకులకు 50% టికెట్ రాయితీ ఇవ్వనున్నారు. 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న వారికి ఈ పథకం వర్తించనుండగా వివిధ వర్గాల దివ్యాంగులకు ప్రయోజనం చేకూరేలా విస్తరించారు. ఈ పథకం అమలుకు ప్రభుత్వం సంవత్సరానికి 207 కోట్లు ఖర్చు చేయనుంది. పథకం ప్రారంభం అనంతరం సీఎం, మంత్రులు దివ్యాంగులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించి అనంతరం ఆత్మీయ విందు ఇవ్వనున్నారు. ఇదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి దివ్యాంగులతో కలిసి ప్రయాణించి భోజనం చేయనున్నారు. ఇప్పటికే స్త్రీశక్తి పథకం ద్వారా కోట్ల సంఖ్యలో మహిళలు ఉచితంగా ప్రయాణించిన నేపథ్యంలో ఇప్పుడు దివ్యాంగ శక్తి పథకం కూడా ప్రజలకు మరింత ఉపశమనం కలిగించనుంది. ఎప్పుడైతే లాస్ట్ టైం మనది ఆర్టీసీ స్టార్ట్ అయిందో అక్కడ లాస్ట్